బ్రేకింగ్లో చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా యార్కారంలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్యకు గురయ్యారు. మధును దుండగులు నరికి చంపారు. మధు మృతదేహాన్ని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట జిల్లా యార్కార్లో దారుణం జరిగింది. బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్యకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఎలా జరిగింది ఈ ఘటన? లోకల్ లీడర్స్ ఏమంటున్నారు? రమణ, సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎరకరం గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఇటు మాజీ సర్పంచ్ చింతలపాటి మౌనిక భర్త చింతలపాటి మధుని నిన్న రాత్రి దారుణంగా హత్య చేసి ఒక మూటలో కట్టారు. ఈ యొక్క చింతలపాటి మరణ గతంలో జరిగిన మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా అయితే ప్రస్తుతం మనకు అందుతుంది. పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క కర్కారం గ్రామంలో ఇప్పటి వరకు 8 రాజకీయ హత్యలు జరిగాయి. ఈ మధు అనే వ్యక్తి నిన్న సూర్యాపేట పట్టణం, ప్రస్తుతం మధు ఎరకరం గ్రామం నుండి వచ్చి సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటున్నాడు. సూర్యాపేట పట్టణంలోని తన నివాసం నుంచి నిన్న మధు బయటికి వెళ్ళడం జరిగింది. ఆ ద్విచక్ర వాహనం పైన బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే కూడా కుటుంబ సభ్యులకి తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు కూడా కొద్దిగా అనుమానం రావడం జరిగింది. ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ నుంచి కూడా స్పందన లేదని పోలీసుల దృష్టి కూడా తీసుకువెళ్లారు. అయితే ఈ యొక్క ఎరుకరం స్టేజ్ వద్ద ఈ యొక్క మధుని హత్య చేసిన తర్వాత ఒక మూటలో కట్టి ఆ మూటను తీసుకొచ్చి అక్కడ బస్ స్టేజ్ వద్ద పెట్టడం జరిగిందని అక్కడ పోలీసులు గుర్తించారు. ఒక మృతదేహాన్ని చుట్టించిన మూటను గుర్తించిన పోలీసులు దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మధు మృతదేహం ఉంది. ముఖ్యంగా ఎక్కడ ఆ స్టేజ్ కి సమీపంలోనే మధు యొక్క ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ కూడా గుర్తించారు. ఇది పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా తెలుసు. రవీందర్ హత్యలో ఇతను కూడా నిందితుడు కావడం వల్లనే అది కక్షల వల్లనే తనని కావాలని చంపినట్టుగా అయితే ఇటు పోలీసులు గుర్తించారు. ఒక మృతికి గల కారణాలు ఏంటి, ఎవరి పాత్ర దీంట్లో ఉంది, ఎందుకు ఈ ఇతన్ని హత్య చేయడం జరిగింది అనే కారణాల వైపు పోలీసులు అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క హత్య పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు మన బంధువులకి కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. ప్రస్తుతానికైతే ఈ హత్య జరగడంతో ఒక్కసారిగా సూర్యాపేట ప్రాంతం అంతా కూడా ఒక ఉలికి పడ్డది. ప్రస్తుతానికైతే పోలీసులు మొత్తం ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. రమణ.